అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్ సాయి అమృతవాణి. మే 24, 2024 శుక్రవారం రాశి ఫలాలు ద్వాదశ రాశుల వారికి ఏ విధంగా ఉండబోతుందో ఈరోజు వీడియోలో మనం తెలుసుకుందాం. ముందుగా మొదటిది మేషరాశి. మేషరాశి వారికి స్థిరాస్తి వివాదాలకు సంబంధించి ఆత్మీయుల నుంచి ముఖ్య సమాచారం అందుతుంది. సన్నిహితుల సహాయంతో నూతన కార్యక్రమాలను చేపట్టి సకాలంలో పూర్తి చేస్తారు. ఇంటా బయట పరిస్థితులు అనుకూలిస్తాయి. వృత్తి వ్యాపారాల్లో పురోగతి సాధిస్తారు. ఉద్యోగాలలో బాధ్యతలు సమర్థవంతంగా నిర్వహిస్తారు. తదుపరి వృషభ రాశి. వృషభ రాశి వారు వృధా ప్రయాణాలను చేయవలసి వస్తుంది. ఆర్థిక లావాదేవీలు మందకొడిగా సాగుతాయి. ముఖ్యమైన వ్యవహారాలు శ్రమానంతరం పూర్తవుతాయి. ఆరోగ్య విషయంలో అప్రమత్తంగా వ్యవహరించాలి. వ్యాపారాలలో సొంత నిర్ణయాలు అంతగా కలిసిరావు. నిరుద్యోగ యత్నాలు మందగిస్తాయి. వృత్తి ఉద్యోగాలలో శ్రమ అధికమవుతుంది. తదుపరి మిథున రాశి. మిథున రాశి వారు దూర ప్రయాణాలను వాయిదా వేయటం చాలా మంచిది. వ్యాపార వ్యవహారాలలో అంతంత మాత్రంగా సాగుతాయి. చేపట్టిన పనులలో నత్తనడకను సాగుతాయి. మిత్రులతో మాట పట్టింపులు కలుగుతాయి. ఆరోగ్య విషయంలో కొంత జాగ్రత్త వహించాలి. ఉద్యోగమున పని ఒత్తిడి అధికమవుతుంది. తదుపరి కర్కాటక రాశి. కర్కాటక రాశి వారికి ఇంటా బయట పరిస్థితులు అనుకూలిస్తాయి. చేపట్టిన పనులలో అప్రయత్నకారి సిద్ధి కలుగుతుంది. సమాజంలో ప్రముఖులతో పరిచయాలు మరింత పెరుగుతాయి. నిరుద్యోగుల కలలో సహకారం అవుతాయి. వ్యాపారాలలో తగినంత లాభాలను అందుకుంటారు. ఉద్యోగాలలో అనుకూల వాతావరణం ఉంటుంది. తదుపరి సింహరాశి. సింహరాశి వారికి ఆకస్మిక ధనలాభం కలుగుతుంది. స్థిరాస్తి ఒప్పందాలు వాయిదా పడతాయి. నూతన కార్యక్రమాలు ప్రారంభించిన అప్రయత్నంగా పూర్తి చేస్తారు. దైవ సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. గృహ వాతావరణం చికాకుగా ఉంటుంది. వ్యాపారాలు కొంత మెరుగైన పరిస్థితులు ఉంటాయి. ఉద్యోగాలలో అధికారుల ఆదరణ మరింత పెరుగుతుంది. తదుపరి కన్యరాశి. కన్యరాశి వారికి మిత్రుల నుంచి అరుదైన ఆహ్వానాలను అందుకుంటారు. ముఖ్యమైన పనులలో ఆలోచనలు స్థిరంగా ఉండవు. చేపట్టిన పనులు ముందుకు సాగక నిరాశ పెరుగుతుంది. దూర ప్రయాణాలు సూచనలు ఉన్నవి. నూతన రుణ ప్రయత్నాలు చేస్తారు. వ్యాపార పరంగా తొందరపాటు నిర్ణయాలు చేయటం అంత మంచిది కాదు. ఆర్థికంగా స్వల్ప ఇబ్బందులు ఉంటాయి. తదుపరి తులారాశి. తులారాశి వారికి ఆర్థిక పరిస్థితి గందరగోళంగా ఉంటుంది. బంధుమిత్రుల వలన ఊహించని సమస్యలు కలుగుతాయి. దూర ప్రయాణాలు వాయిదా వేయటం చాలా మంచిది. పాత రుణాలు తీర్చడానికి నూతన రుణాలు చేస్తారు. అనారోగ్య సమస్యలు బాధిస్తాయి. వ్యాపారాలు మందకొడిగా సాగుతాయి. నిరుద్యోగులకు శుభవార్తలు అందుతాయి. తదుపరి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారి కుటుంబ సభ్యులతో పుణ్యక్షేత్రాలను దర్శించుకుంటారు. వృత్తి వ్యాపారాలు మరింత అనుకూలంగా సాగుతాయి. వృత్తి వ్యాపారాలలో మీ శ్రమకు తగిన ఫలితం లభిస్తుంది. చేపట్టిన పనుల్లో విజయం సాధిస్తారు. నూతన వస్తు వాహనాలు కొనుగోలు చేస్తారు. ఉద్యోగమున బాధ్యతలు సమర్థవంతంగా నిర్వహిస్తారు. తదుపరి ధనుసు రాశి. ధనుసు రాశి వారికి ఆర్థిక పరిస్థితి కొంత నిరాశను కలిగిస్తుంది. ముఖ్యమైన పనులు వాయిదా వేయటం చాలా మంచిది. కుటుంబ సభ్యులతో మాట పట్టింపులు కలుగుతాయి. వృత్తి వ్యాపారాలలో శ్రమ అధికమవుతుంది. నిరుద్యోగ ప్రయత్నాలు మందగిస్తాయి. ఉద్యోగమున అధికారులతో ఓర్పుగా వ్యవహరించడం చాలా మంచిది. తదుపరి మకర రాశి. మకర రాశి వారు ఇంటా బయట బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహిస్తారు. విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు. మొండి బకాయిలు వసూలవుతాయి. దైవ సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. వ్యాపార విస్తరణకు ప్రయత్నాలు అనుకూలిస్తాయి. ఉద్యోగాలలో పదోన్నతులు మరింత పెరుగుతాయి. ఆర్థిక అనుకూలత కలుగుతుంది. తదుపరి కుంభరాశి. కుంభరాశి వారికి కొన్ని పనులు శ్రమతో కానీ పూర్తి కావు. ఇతరులతో మాట పట్టింపులు తప్పవు. చేపట్టిన పనులలో ముందుకు సాగక నిరాశ పెరుగుతుంది. ఉదర సంబంధిత అనారోగ్య సమస్యలు ఇబ్బందిని కలిగిస్తాయి. ఆకస్మిక ప్రయాణ సూచనలు ఉన్నవి. వ్యాపార ఉద్యోగాలు కొంత సామాన్యంగా సాగుతాయి. తదుపరి మీనరాశి. మీనరాశి వారికి నూతన వాహనం కొనుగోలు చేస్తారు. చేపట్టిన పనులు సకాలంలో పూర్తి అవుతాయి. దూరపు బంధువుల నుంచి శుభవార్తలు అందుకుంటారు.
దైవ సేవా కార్యక్రమాలను నిర్వహిస్తారు. బంధుమిత్రులతో విందు వినోదాల కార్యక్రమాలలో పాల్గొంటారు. వ్యాపారాలలో అవాంతరాలు తొలగుతాయి. ఉద్యోగ వాతావరణం చాలా ప్రశాంతంగా ఉంటుంది. మీ గ్రహస్థితి ఎలా ఉన్నా ఆ భగవంతుడి అనుగ్రహం వల్ల మీరు చేసే ప్రతి పనిలో మీకు విజయం సిద్ధించాలని, ఆ భగవంతుడి యొక్క అనుగ్రహం ఎల్లప్పుడూ మీ మీద ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఆధ్యాత్మిక విషయాల కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోకండి. ఇంకొక సరికొత్త వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సర్వే జన సుఖినో భవంతు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.